హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ రాఖీ? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము నలుగురు అక్క చెల్లెలమైతే ఒకేసారి కలిసాము రాఖీకి. రాఖీ కట్టాము. మా నాన్నకైతే రాఖీ కట్టాము. మాకు అన్నదమ్ములు లేరు కాబట్టి మా నాన్నకైతే రాఖీ కడతాం. మా పిల్లలకు కూడా అన్నదమ్ములు లేరు. మా మూడో చెల్లెకి మాత్రం ఒక బాబు ఉన్నాడు. మా బాబు వాడికైతే రాఖీ కడతారు. మా ముగ్గురు అక్క చెల్లెల పిల్లలు వాడు ఒక్కడికి రాఖీ కడతారు. ఇక్కడైతే మా పాప రాఖీ కడుతుంటే మా బుడ్డిదైతే స్వీట్ కోసం చూస్తుంది. ఇక్కడ నేను మా అమ్మకు కూడా రాఖీ కడుతున్నాను, స్వీట్ తినిపిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, రాఖీ రోజు ఎంత సరదాగా ఉంటుంది. మనం రాఖీ కట్టడము, అన్నదమ్ములను డబ్బులు అడగడము, వాళ్ళని ఏడిపియడము. ఆ ఒక్కరోజే కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళ రోజు అన్నట్టు ఫీల్ అవుతాము. ఇదంతా మనదే అని ఫీల్ అవుతాం. ఎంతమంది ఆడపిల్లలు అన్నదమ్ములు ఇచ్చిన డబ్బులతోటి షాపింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మా చెల్లి రాఖీ కడతా అంటే మా బుడ్డిది నేను బొట్టు పెడతా రాఖీ కడతా అని మా చెల్లెలు ఎంబడైతే తిరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎవరు ఎంత ఇచ్చారని లెక్క పెట్టుకోవడం, డబ్బులు ఎవరు ఏమి ఇచ్చారని అన్నదమ్ములు ఎంతమంది అలా చూస్తారు. సరదాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే రాఖీ అంటే డబ్బులు అయితే కాదు కదా ఫ్రెండ్స్, ఇది ఒక సరదా కోసమే. కానీ రాఖీ అంటే మాత్రం అసలు అయితే మనల్ని కాపాడమని కదా మన అన్నదమ్ములకి మనం రక్షాబంధన్ కట్టేది. ఇక్కడైతే మా నాన్న మా అందరికీ బొట్టు పెట్టి కట్నం పెట్టడానికి అయితే బొట్టు పెడుతున్నాడు ఫ్రెండ్స్. మా రెండో చెల్లి అయితే ఇంకా రాలేదు. తనకు నాకు బస్ లేట్ అయిందని అయితే రాలేదు. ఇక్కడైతే మా అమ్మ చెప్తుంటే మా నాన్న చేస్తున్నారు. ఎలా చెప్తుంటే అలా ఎవరికి ఎంత పెట్టాలన్నది చెప్తున్నారు. మా నాన్న అయితే సరదా కోసం అని నోట్ ఇలా చూపెట్టుకుంటూ ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత ఇచ్చారన్నది కాదు ఫ్రెండ్స్, ఎంత ప్రేమతోటి ఇచ్చారన్నది. నలుగురు ఆడపిల్లలమైనా మాకే లోటు లేకుండా ఎంత ఇచ్చారన్నదే మాకు ముఖ్యం ఫ్రెండ్స్. సరదాగా నవ్వుకుంటూ వీడియోకి మా నాన్న అయితే నోట్ చూపెట్టుకుంటూ అయితే మాకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. మా రెండో చెల్లి అయితే రాలేదు కదా, సాక్ష్యాధారాలు ఉంటాయి అని చెప్పేసి మా నాన్న అయితే జోక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నా తర్వాత మా చెల్లెకి, మా మూడో చెల్లెకి అయితే డబ్బులు ఇస్తున్నారు ఫ్రెండ్స్. అందరికి అలాగే చూపెట్టుకుంటూ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మా చిన్న చెల్లె చిన్నదాని కదా, నాకు ఎక్కువ కావాలి, ఎక్కువ బరువు ఉండాలంటే మేమందరం అయితే కామెడీ కోసం అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.